super excited. Start exploring this beautiful city. ఈ కూడా కనిపిస్తుంది హిస్టారికల్ ప్లేసెస్ లైక్ చేసి. హలో ఎవ్రీవన్, మేము వెకేషన్ కి స్కాట్లాండ్ వెళ్తున్నాం. వెల్కమ్ టు అవర్ స్కాట్లాండ్ వెకేషన్ వ్లాగ్ సిరీస్. వీఆర్ హెడ్డింగ్ టు ఎడింబరా, ది క్యాపిటల్ సిటీ ఆఫ్ స్కాట్లాండ్. సూపర్ ఎక్సైటెడ్, లెట్స్ గో. ఈవినింగ్ లేట్గా స్టార్ట్ అయ్యాం కదా, సో నైట్ రీచ్ అయ్యేసరికి హోటల్ చెక్ ఇన్స్ లగేజ్ షిఫ్టింగ్ చేసేసరికి టైం పట్టేసింది. ఇంకా నైట్ ఫుల్గా రెస్ట్ తీసేసుకున్నాం. నార్మల్గా అయితే ఇక్కడ ఎయిర్బిఎన్బీస్ ప్రిఫర్ చేస్తారు, బట్ మాకు అవి అవైలబుల్గా దొరకలేదు. సో హోటల్స్ విత్ బ్రేక్ఫాస్ట్ తీసేసుకున్నాం. నైట్ అక్కడ రెస్ట్ తీసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వి స్టార్టెడ్ అవర్ డే. టుడే ఈస్ డే 1. వీఆర్ రెడీ టు గో. లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ దిస్ బ్యూటిఫుల్ సిటీ. చాలా సీనిక్, హిస్టారికల్గా ఉంది ఈ సిటీ. వెదర్ ఈస్ లిటిల్ బిట్ చిల్లీ, బట్ ద వైబ్స్ ఆర్ ఆసమ్. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు ద లెజెండరీ ఎడింబరా క్యాసిల్. మేము ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో. అడల్ట్స్కి £20 పడింది, కిడ్స్కి £12 ఛార్జ్ చేశారు. క్యాజిల్కి వాక్ చేయాలి. ఇక్కడ వెదర్కి జాకెట్స్ ఆర్ కంపల్సరీ. మనం ఎంత రెడీ అయినా సరే జాకెట్స్ ఆర్ మ్యాండేటరీ. హౌ సాడ్ కదా, ఇట్స్ ఓకే. వాక్ చేస్తూ సిటీ వ్యూ చూస్తూ వెళ్తున్నాం. అందరం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ వాక్ అలా వెళ్తూ ఉన్నాం. ఫైనల్లీ వి రీచ్డ్ ద క్యాసిల్. ఈ ప్లేస్ ఫుల్ హిస్టరీగా స్టన్నింగ్ వ్యూస్తో ఉంటుంది. లెట్స్ గో ఇన్సైడ్. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉందంట, అది చూడాలి అని అంటే క్యూలో ఉండాలి. ఇక్కడ వాళ్ళు చాలా ఓపిక్గా క్యూలో ఉండి నుంచొని ఎక్స్ప్లోర్ చేస్తారు. నార్మల్గా అయితే నేను స్కిప్ చేసేదాన్నేమో, బట్ మన యూట్యూబ్ వ్యూవర్స్ కోసం మిస్ అవ్వకుండా ఉండాలి అని క్యాప్చర్ చేశాను. ఎంత బాగుందో వ్యూ అయితే, సీ కూడా కనిపిస్తుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటి క్యాసిల్స్ హిస్టారికల్ ప్లేసెస్ లైక్ చేసే వాళ్ళకి బాగా నచ్చుతాయి. క్యాసిల్లో క్రౌన్ జ్యువెలర్స్ అండ్ ఓల్డ్ వెపన్స్ అండ్ హాల్స్ ఉన్నాయి, బట్ కొన్ని కెమెరా అలో చేయలేదు, సో కొన్ని క్యాప్చర్ చేయలేదు. ఇప్పుడు మ్యూజియంలోకి వెళ్దాం. ఇక్కడ చూస్తున్న ఐటమ్స్ అన్నీ 17th 18th సెంచరీ టైంలో వాడిన వెపన్స్ అండ్ యూనిఫామ్స్. ఇది ఎనదర్ సైడ్ సిటీ వ్యూ. ఇప్పుడు మనం ప్రెజెన్స్ చూద్దాము. ఇక్కడ ప్రిజనర్స్ ఆఫ్ వార్ని 17th సెంచరీ టైంలో లాక్ చేశారంట. మనకి డిస్ప్లేలో బెడ్స్, ఐటమ్స్ అన్నీ చూపించారు. లిటిల్ బిట్ స్కేరీ, బట్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నీ మొహం, దీనిలో ఇంట్రెస్ట్ ఏంటుంది అనుకుంటున్నారా? నార్మల్గా అయితే జైల్లో మనకి ఫ్లోర్ మీదన్నా పడుకోబెడతారు కదా, వీళ్ళేంట్రా బాబు బెడ్స్ని ఉయ్యాల్లాగా పెట్టారు అని. అనదర్ వ్యూ పాయింట్, చాలా పీస్ఫుల్గా, ఇంకా ఓల్డ్ బిల్డింగ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై టు దిస్ బ్యూటిఫుల్ క్యాసిల్. ఇంత వాక్ చేశాక ఆకలి లేకుండా ఉంటుందా? సో ఫుడ్ కూడా తినేసాం. గోయింగ్ టు అనదర్ వ్యూ పాయింట్. రోడ్ సైడ్ వాక్ అండ్ ట్రెక్కింగ్ కూడా ఉంది, బట్ ఫుల్ విండ్ ఉండడం వలన కొంచెం సేపు ఉండి రిటర్న్ అయిపోయాము. Day 1 ended with beautiful memories. Thank you for watching. Please like, share and subscribe.